హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాను. ఫైనల్గా ఇదైతే షాపింగ్ వీడియో. మీకు తమిళ చూడగానే అర్థమైపోయింది కదా, నేను ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అవుతుంది. బట్ ఇంకా ఇప్పుడైతే నాకు ఇంకా టైం కుదరడం వల్ల ఇప్పుడే చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా నేను మా చెల్లి అయితే ఇక్కడ షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా జస్ట్ ఏదో నార్మల్గా అలా తీసుకుందామని చెప్పేసి తనైతే ఇంకా ఊరి నుంచి వచ్చేసింది కదా, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటామని చెప్పేసి ఇంకా తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవడానికి అయితే వచ్చేసింది. ఇంకా నేను మా చెల్లి ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము. తను చూస్తూ ఉంది ఇంకా ఏం కావాలి, ఎలాంటివి కావాలని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటిగా చూస్తూ ఉంది. ఇంకా నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను తనకి ఏం కావాలో. ఇంకా తను చూస్తూ ఉంది, నాకు ఇంకా వీడియోస్ కూడా వస్తుంది, ప్లస్ ఇంకా నేను వెళ్ళిన వీడియో కూడా మీకు చూస్తే బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే నాకు ఇక్కడ 300, 150 కూడా బాగున్నాయి. ఇంకొక నేను ఎప్పుడు ఎనీ టైం తీసుకునేది అయితే ఇంకొక లోపల షాప్లో తీసుకున్నాను. బట్ మా చెల్లికి అందులో నచ్చలేవంట, అందుకని చెప్పేసి బయట అయితే చూస్తూ ఉంది. ఇంకా అక్కడికన్నా బయటనే బాగుంటుంది అనిపిస్తుంది, నాకైతే అందులో కూడా బాగుంటాయి అనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసిన చిన్న చిన్నవి అయితే ఇలా చెప్పులు కానీ అలాంటివన్నీ చూస్తూ ఉన్నాము. మా చిట్టలకి అయితే చూశాను, బట్ మా చిట్టలు మాత్రం నాకు అస్సలు వద్దు అంటుంది. ఇంకా అందుకని చెప్పేసి తనకి తీసుకోలేదు. అంటే ఇప్పుడు తనకు ఉన్నవి చెప్పులు అయితే తనకి నచ్చినాయి అంటే అవే వద్దు, నాకు అలాంటివే కావాలంటుంది. అలాంటివి కాదు మమ్మీ, వేరే తీసుకో అంటే వద్దు, నాకు అలాంటివే కావాలంటుంది. ఇంక పిల్లలతోటి మనం మామూలుగా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా స్టిక్కర్స్ నాకు మా చిట్టలకి ఇంకా మా చెల్లికి అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో నచ్చుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే యాంకిల్ లెగ్గిన్స్ 150, బయట కొన్నాం అనుకో 250, 300, 350 వరకు ఉన్నాయి మ్యాక్సిమము, ఇంకా సైజెస్ బట్టి కూడా. బట్ ఇక్కడ మాత్రం అయితే ఏ సైజ్ అయినా సరే 150. నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, బట్ సూపర్గా ఉంది క్వాలిటీ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఈసారి కోటికి వచ్చినప్పుడు నాకైతే ఎక్కువగా నచ్చిందంటే యాంకిల్ లెగ్గిన్సే. బయట కొన్నదానికన్నా ఇప్పుడు ఇందులో అయితే 150 కదా. ఇంకా క్వాలిటీ ఉండదు అనుకోకండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలని కూడా తప్పకుండా వెళ్ళండి. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా నేను నా చిట్టలు అయితే ఇక్కడ అసలే మా చిట్టితల్లి బయట చూసామనుకో ఫుడ్ ఇంట్లో తినదు, కానీ బయట మాత్రం ఎగ్జాక్ట్గా అడుగుతూనే ఉంటుంది. దాని తర్వాత 150 టాప్స్కి అయితే వచ్చాము. ఒకసారి 300 చూసిన తర్వాత 150 అయితే అక్కడ 300 ఒక 2 తీసుకుంది. దాని తర్వాత ఇక్కడైతే 150 కూడా చూస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇంకా తీసేసుకుంది తనైతే. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ చూస్తూ ఉంది, చిన్న చిన్న ఇంకా నెయిల్ పాలిష్, క్లిప్స్ అవన్నీ కూడా చూసేసి తీసేసుకున్నాం ఫైనల్గా అయితే. ఇక్కడ విషయం ఏం జరిగిందంటే మా చిట్టి తల్లి నాకు కూడా చిన్న చిన్న క్లిప్స్ అమ్మా, నాకు కూడా పెద్ద క్లిప్సే కావాలి, మీరు ఎలా తీసుకుంటారు అంటే నీ జుట్టు పట్టవా మమ్మీ అన్న కూడా వినడం లేదు. ఇంకా పిల్లలతోటి మనం అసలు వేయగలేం కదా, ఇంకా వాళ్ళకి నచ్చదే తీసుకోవాలి. బట్ వాళ్ళకి అది యూజ్ చేయడానికి రాదు, మళ్ళీ అది నేనే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది, డబల్ నేనే యూజ్ చేయడం బాగోదని చెప్పేసి తనకు నచ్చినట్టుగా చిన్న చిన్న తీసుకొని వచ్చేసాను. ఇంకా ఫైనల్గా అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మా చిట్టి తల్లి ఆల్రెడీ నేను చెప్పాను కదా బర్త్ సర్టిఫికేట్ చేపిస్తున్నాను అని చెప్పేసి ఆల్రెడీ షార్ట్ వీడియోలో, ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకా వచ్చిందా లేదన్నా అక్కడ కూడా అడిగేశాను. ఇంకా ఒకటిసారి 2 పనులు కూడా అయిపోతాయి. ఇంకో 3వ పని కూడా ఏంటంటే, నా స్పెక్స్ ఆల్రెడీ నేను ఆర్డర్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ డే ఈ రోజే ఇంకా అక్కడ కూడా వెళ్ళి ఇంకా స్పెక్స్ కూడా తీసుకొని వచ్చాను. ఎంత బాగుందంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, వీళ్ళైతే చాలా అంటే చాలా ఇప్పుడు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు కావాలనుకుంటే కూడా వీళ్ళు స్పెక్స్ అనేది అవైలబుల్గా ఇస్తారు. ఎందుకంటే ఇంకా నేనైతే ఇక్కడైతే 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాను కాబట్టి చెకప్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే కింద అయితే డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళడం మాత్రం అసలు మిస్ కాకని. ఫైనల్గా ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. మా చిట్టలు అయితే అప్పటికే నిద్రపోయింది. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. ఇక్కడ నేను చెప్పాను కదా మా చిట్టలి బస్ స్టాప్కి వెళ్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి తనకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ మా చిట్టలు అయితే ఆధార్ కార్డ్ కోసం అయితే ఊరు వెళ్ళాను. అక్కడ కూడా ఆధార్ కార్డ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఆ ప్రాసెస్ కూడా ఎలా జరిగింది ఏంటనేది మీకు వీడియో పెడతాను. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా మా చిట్టలు అయితే ఎగ్జైట్మెంట్ చూస్తూ ఉన్నాం ఎలా అల్లరి చేసింది. బాయ్ బాయ్, నెక్స్ట్ ఒక రిజం థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.